ఈరోజు 6th డే ఇన్ థాయిలాండ్. మనకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఈరోజైతే ఈ ప్లేస్కి వెళ్ళాలి. ముందుగా మనం రెస్టారెంట్ వెళ్ళి లంచ్ చేసేద్దాం. హలో, మనమైతే న్యూ బుకారాస్ ఇండియా రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ మంచిగా ఒక మీల్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఎక్స్ట్రా ఒక రోటీ ఆర్డర్ చేసాము. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మీల్ మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా కర్డ్, దాల్ మఖనీ, ఒక కర్రీ, తర్వాత గులాబ్ జాము, జీరా రైస్ ఇచ్చాడు. ఎక్సలెంట్ ఉండే. నిన్న నైట్ కూడా ఇక్కడే తిన్నాము. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాము. లంచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం బీటీఎస్ తీసుకొని మాల్స్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు మొత్తం షాపింగ్ చూడడానికి వెళ్తున్నాము. ఆ వెళ్ళే ప్లేస్లో ఇక్కడ చూడండి, మొత్తం సంక్రాంతి వాటర్ ఫెస్టివల్ కదా, మంచి గంధం చాలా బాగుంది స్మెల్. అదైతే మనకు పూస్తున్నారు. సో మనం కూడా ఏమనలేక పూపించుకున్నాము. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుండే. మన గంధం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండే. సో ఇప్పుడైతే మనము ప్లాటినం ఫ్యాషన్ మాల్కి వచ్చేసాము. వెళ్ళిపోదాం పదండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాము. ఇది పైనుంచి క్రౌడ్ అయితే చాలా ఉంది. బ్యాంకాక్లో అసలు ట్రాఫిక్ ఫుల్, రోడ్లు కూడా చిన్నగా ఉన్నాయి. సో పెద్ద ఏమనిపించలే మాకు ప్లాటినం మాల్లో. సో బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి మంచిగా అన్ని స్ట్రీట్ షాపింగ్స్ పెట్టారనమాట ప్లాటినం మాల్ ముందు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మాల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 100 ఉంటాయి అనుకుంటా, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు. సూపర్ క్రౌడ్ అయితే సూపర్ ఉండే. మంచి ప్లేస్. బ్యాంకాక్ బట్టలు షాపింగ్ కావాలి అంటే ఇక్కడ రావచ్చు ప్లాటినం మాల్. ఇది అయిపోయిన వెంటనే మా జాను అయితే నన్ను బస్ ఎక్కించింది. ఏం చేస్తాం ఇక, మొత్తం అన్నీ ఎక్కించి తిప్పుతుంది. అది అయిపోగానే ఎంబీకే సెంటర్ బస్ ఎక్కి ఎంబీకే సెంటర్కి వచ్చాము. ఇది కూడా ఇంకో షాపింగ్ మాల్. సో మీరు చూస్తే అన్ని షాపులు, స్ట్రీట్ షాపింగ్ అంతా ఇక్కడ షాప్స్లలో పెట్టినట్టు ఉంటుంది. బాగున్నాయి బట్టలు, బట్ మాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. సో మేమైతే పెద్ద ఏం తీసుకోలే, జస్ట్ నార్మల్ షాపింగ్, మినిమం షాపింగ్ చేసి ఇంకా ఇక్కడ కూర్చున్నాము, చూస్తున్నాము ఏంటి మాల్ అని. చాలా ఉన్నాయి, మంచిగానే ఉంది షాపింగ్ ఇక్కడ కూడా. సో 2 ప్లేసెస్ ప్లాటినం, ఎంబీకే. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళ ఫెస్టివల్ అని చెప్పాను కదా, మాల్లో ఇలా సౌండ్ చేసుకుంటూ ప్రతి ఫ్లోర్ తిరుగుతున్నారు. బాగా అనిపించి క్యాప్చర్ చేశాను. మాల్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బీటీఎస్ ఎక్కి ఇంకొక ప్లేస్కి వెళ్దామని చెప్పి ఎక్కాము, స్టార్ట్ అయ్యాము. చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు. ఫుల్ ఆఫ్ వాటర్ ఫెస్టివల్. ఈరోజు లాస్ట్ డే అనుకుంటా. సో క్రౌడ్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కింద వెళ్ళే వాళ్ళ మీద వాటర్ కొడుతున్నారు. గన్స్ చూడండి. సో ఇట్ వాజ్ నైస్. పాత వీడియోలో చెప్పినట్టు థాయిలాండ్లో మీకు ఈ వాటర్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉంటే ఎవ్రీ ఇయర్ అరౌండ్ 13 to 17 అలా సెలబ్రేషన్స్ జరుగుతాయి. తప్పకుండా విజిట్ చేయవచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ టాల్ బిల్డింగ్ చూసారా, ఇదే మహానాకాన్ స్కై వాక్. మనకి గ్లాస్ ఉంటుంది, అదైతే 78th ఫ్లోర్. గ్లాస్ పైన కూర్చొని మొత్తం అంతా చూడొచ్చు. మనమైతే కేఎల్ టవర్ వెళ్ళాం కదా మలేషియాలో. సో ఇదంతా ఎంకరేజ్ చేయాలి, బట్ వన్ ఆఫ్ ద టూరిజం స్పాట్ అన్నట్టు ఇది. మాల్స్ కంప్లీట్ చేసేసుకొని ఇత్సర్ఫా అనే బీటీఎస్ స్టేషన్లో దిగాము. పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో సాటర్న్ ఫెర్రీ అనే ఒక ఫెర్రీ పాయింట్ ఉంటుంది. సో ఈ ఫెర్రీలో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వాటరన్ అనే ఒక టెంపుల్కి వెళ్తున్నాము. సో రోడ్వే కూడా ఉంటుంది, కానీ ఈ ఫెర్రీలో వెళ్తే మజా ఉంటుందని చెప్పి ఇట్లా ట్రై చేస్తున్నాము. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందంట. సో మనమైతే ఈ ఫెర్రీ కోసం వెయిట్ చేసాము. ఫెర్రీ వచ్చేసింది. సో విల్ గో ఇన్ ఫెర్రీ టు సీ వాటరన్. ఈ ఫెర్రీస్ వచ్చేసి చావ్ ప్రాయా రివర్ మీద రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ చావ్ ప్రాయా రివర్ మీద సన్సెట్ క్రూజెస్, డిన్నర్ క్రూజ్ కూడా ఉంటుంది. సో రేపు మన జాను బర్త్డే కాబట్టి మనమైతే డిన్నర్ క్రూజ్కి వెళ్దాము. ఇంకొక గుడ్ ఎక్స్పీరియన్స్, మీరు సన్సెట్ చూడాలి అని అంటే సన్సెట్ విత్ స్నాక్స్ అలా కూడా కాంబోస్ ఉంటాయన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఈ ఫెర్రీ రైడ్ని ఎంజాయ్ చేసేద్దాము. సో బిల్డింగ్స్ అంతా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో వీల్సి ఇక్కడ మనకి పాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ 1 day పాస్ తీసుకొని వాటరన్ దగ్గర కానీ ఐకాన్సియం మాల్ దగ్గర కానీ దిగి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళొచ్చు. ఓ వావ్, ఇది ఐకాన్సియం మాల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ చాలా ప్రీమియం మాల్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో. థాయిలాండ్ బ్యాంకాక్లో వస్తే ఇది అస్సలు మిస్ అవ్వకండి. రేపు మనం దీనికి వెళ్దాము, లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. ప్రజెంట్ అయితే బయట నుంచి చూసి బాయ్ చెప్పేద్దాము. సో ఎందుకంటే మనకు వాటరన్ టైం అవుతుంది, అక్కడ 6:30కే క్లోజ్. సో చూడండి సన్సెట్ వ్యూ ఎంత బాగుందో. ఈ చావ్ ప్రాయా రివర్ ఇది వీళ్ళకి మెయిన్ రివర్ అనమాట. దీని మీదనే ఫెర్రీస్, తర్వాత ఇంకా డొమెస్టిక్ రిలేటెడ్
కన్జ్యూమర్ గూడ్స్ అన్నీ ఈ చావప్రాయ రివర్ మీద నుంచి తీసుకెళ్తారు. రోడ్వే వచ్చేసి బ్రిడ్జ్ పైన ఉంది కదా, బస్సెస్ కార్స్ ఇవన్నీ వెళ్తాయి. సో 2 రూట్స్ ఉన్నాయి, ఫెర్రీ కానీ బస్సెస్ కానీ మన వ్యాటరన్ కానీ ఐకాన్సియం మాల్కి వెళ్ళాలంటే. సో మనమైతే ఇక్కడ టికెట్ తీసేసుకున్నాము వ్యాటరూన్కి 300 బాట్స్ పర్ పర్సన్. సో లెట్స్ గో. వావ్ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కాస్ట్యూమ్స్ కూడా సెల్ చేస్తారు, కాస్ట్యూమ్స్ వేసుకొని మనం దిగొచ్చు. ప్రతి బుద్ధుని టెంపుల్లో ముందర ఇలా చాలా విగ్రహాలు పెడతారనమాట. అందరు వాటర్ పోస్తారు బుద్ధుని విగ్రహాలకి. సో మేము కూడా పోసాము. మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ. చూడండి ఎంత బాగుందో, సన్సెట్ కాబట్టి వ్యూ చాలా బాగుంది. ఇట్స్ నైస్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి వ్యాటరూన్ అనమాట. ఇలాంటి టెంపుల్స్ బ్యాంకాక్లో చాలా ఉన్నాయి. కొన్నిటికి ప్రైస్ పెడతారు, కొన్నిటికి పెట్టారు. సో ఇదేంటంటే బాగా విజిటెడ్ ప్లేస్ అనమాట. సో అందుకే మనం ఎంట్రీ టికెట్ తీసుకొని వచ్చాము. కానీ మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ పైకి వెళ్ళి మనము కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ తీయవచ్చు. ఇక్కడ చూడండి, మీరు కింద కూడా చూస్తే అసలు చాలామంది చైనీస్, లోకల్ థాయ్ పీపుల్ కాస్ట్యూమ్స్ వేసుకొని భలే దిగారు. సో ఇక్కడ చూడండి, ఇట్లా ప్రతి ఒక్కటి మంచిగా సేమ్ చెక్కడం కానీ, ఈ టైల్స్ మరేంటో తెలీదు, బాగా డిజైన్ చేశారు అసలు. ఇక్కడ చూడండి, ఇందాక కాస్ట్యూమ్స్ అని చెప్పాను కదా, అలా వేసుకొని దిగుతారనమాట. వావ్ ఇట్స్ నైస్. ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. మధ్యాహ్నం వస్తే ఎండ పేలిపోతుంది, ఎంజాయ్ చేయలేరు. ఈవినింగ్ అరౌండ్ 4 o'clock ఆర్ 3 o'clock ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి 3:30, 4 అవుతుంది. సో 2 hours, 2.5 hours మంచిగా స్పెండ్ చేయవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. మీరు చూడండి ఇక్కడ. సో ఇట్లా మనము ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఇదంతా రౌండ్గా తిరగవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత ఫొటోస్ దిగుతున్నారు కాస్ట్యూమ్స్ వేసుకొని. నేను స్టెప్స్ అని చెప్పాను కదా పైకి ఎక్కడానికి, ఇదే అనమాట. ఇప్పుడైతే మనల్ని అలో చేయట్లే ఎవరిని. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే క్రేజీ ఉంటుంది, బట్ మనకైతే అలో లేదు కాబట్టి ఇంకేం చేయలేము. సో చాలా లేయర్స్ ఉన్నాయి, లైక్ 3 to 4 మన ఫ్లోర్స్ లాగా ఉన్నాయన్నమాట. బాగుంది. ఈవినింగ్ వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఇది నైట్ వ్యూ చూడండి, గ్లిమ్స్ ఆఫ్ నైట్ వ్యూ ఆఫ్ వ్యాటరూన్. సో పక్కనే ఇంకొక బుద్ధుని టెంపుల్ ఉంటే మనమైతే బుద్ధుని టెంపుల్ చూడడానికి వచ్చేసాము. ప్రతి బుద్ధుని టెంపుల్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా, పీస్ఫుల్గా, సైలెంట్గా ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా అసలు బీభత్సంగా గంభీరంగా ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి, బుద్ధుడికి వేసే శాల్వ అదంతా గోల్డ్ కోటెడ్ టైప్ చేశారు. సో అది అయిపోగొట్టుకొని మేము అరౌండ్ 7:30కి మళ్ళీ రిటర్న్ బోట్ లేకపోతే మా బస్ తీసుకొని మనమైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఓ వాటర్ ఫెస్టివల్ అని చెప్పాం కదా, సో ఫుల్ కొడుతున్నారు.
ఇక్కడ నుంచి మనం ఒక నైట్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కూడా క్రూజెస్ ఉంటాయన్నమాట. సో మనమైతే మాటల్లోనే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఒక జెయింట్ వీల్ ఉంటుంది, అది ఎక్కితే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఏషియాటిక్. ఇది ఒక నైట్ మార్కెట్ అండ్ మన పార్టీ లైఫ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ జెయింట్ వీల్ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమింగ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఫుడ్, గేమింగ్, నైట్ లైఫ్, ఇది ఈ ఏషియాటిక్ యొక్క స్పెషాలిటీ. అండ్ క్రూజెస్ అని చెప్పాం కదా, ఏషియాటిక్ నుంచి ఐకాన్సియం మాల్ నుంచి 2 ప్లేసెస్ నుంచి ఉంటాయి. రేపు మనం బుక్ చేసుకున్న క్రూజ్ ఐకాన్సియం మాల్ నుంచి. సో ఆ ఐకాన్సియం మాల్ వెళ్ళి మొత్తం చూసేద్దాము. ఈ ఏషియాటిక్కి లోపల ఎంట్రన్స్ ఫీ ఏమి ఉండదు, ఇది ఒక గుడ్ థింగ్. ఇక్కడ అన్నీ నార్మల్గా ఫుల్ ప్రైజెస్ ఉంటాయి ఎంట్రీ టికెట్స్, బట్ ఇక్కడ ఏషియాటిక్లో ఏం లేవు. కానీ రైడ్స్కి వెళ్ళాలంటే మాత్రం మనం పే చేయాలి. సో క్రూజ్ అని చెప్పాం కదా, ఇక్కడ చాలా క్రూజెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ జనాలు వెయిటింగ్, ఇక్కడ నుంచి చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది. డిన్నర్ క్రూజెస్. సో ఇదంతా డిన్నర్ క్రూజ్కి అనమాట. సో ఈ వేడికి మనకు సరదాగా ఐస్ క్రీమ్ తినబుద్ధి అయ్యి ఐస్ క్రీమ్ తీసుకుంటే ఆ కోకోనట్ ఐస్ క్రీమ్ని కోకోనట్ చిప్పలో పెట్టి ఇచ్చేశారు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్షణ వ్లాగ్స్. మళ్ళీ రేపు మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.